నమస్తే. బొమ్మలు చెప్పే పురాణాలకి స్వాగతం. ఈరోజు మనం శ్రీశైల మల్లికార్జున స్వామి వారి పురాణ కథ తెలుసుకుందాం. గజముఖ వినాయకుడు విశ్వ ప్రదక్షిణ 3 సార్లు చేసి ప్రథమ పూజ్యుడు అయిన సంగతి తెలిసిందే. ఆ కథ బొమ్మలు చెప్పే పురాణాలలో చూడవచ్చు. కుమారస్వామి వినాయకుడు ప్రథమ పూజ్యుడు అగుట ఆనందముగా ఒప్పుకున్నాడు. ఇద్దరి పెళ్లి వయసు వచ్చినది. అప్పుడు గణేశుడికి విశ్వరూప ప్రజాపతి పుత్రికలు అయిన సిద్ధిదేవి బుద్ధిదేవితో వివాహము నిశ్చయము అయినది. ఈ విషయం నారదుల ద్వారా తెలుసుకున్న కుమారస్వామి తనకి వినాయకుడి గురించి సంతోషము ఉన్నప్పటికీ మానవుల వలె తనకి ఇంద్రియాల మాయ వల్ల అలక వచ్చినది. క్రౌంచ పర్వతము దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నాడు. అట్లా క్రౌంచ పర్వతము మీద కుమారస్వామి తపస్సు చేస్తున్నాడు అని తెలుసుకొని పార్వతీదేవి శివుడు కలిసి వెళ్ళినారు. తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత తన తపస్సు చేయడం మనసులో ఉన్న సందేహాలు తీరినాయి. కుమారస్వామికి అప్పుడు తన కర్తవ్యము తెలిసినది. ఇంద్రియమాయ వల్ల తనకి ఈ అలక వచ్చినవి అని గ్రహించి తపశ్శక్తితో వాటిని జయించినాడు. గణేశుడు కూడా వచ్చి కుమారస్వామిని కైలాసమునకు రమ్మని పిలిచినాడు. ఆ పార్వతి పరమేశ్వరులు మోపిన క్షేత్రము కాబట్టి అక్కడ శివుడు మల్లికార్జున జ్యోతిర్లింగమును స్థాపించినాడు. గణేశుడు సాక్షి గణపతిగా వెలసినాడు. అసలు ఈ శ్రీశైలంలోని కుమారస్వామి తపస్సు చేసే అంత పుణ్యము ఆ క్రౌంచ పర్వతముకి ఎట్లా వచ్చినదో, వృద్ధ మల్లికార్జున అని ఎందుకు పిలుస్తారో, అక్కడే వెలసిన భ్రమరాంబికా దేవి కథ మళ్ళీ తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.